ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన పెంతెకోస్తు ఆదివారం నుండి పెంతెకోస్తు ఆదివారం వరకు మమ్మలను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. సజీవులముగా మమ్మలను మేము నీ సన్నిధానంలో సమర్పించుకునే రీతిని మమ్మలను సజీవుల లెక్కలో ఉంచావు, నీకు వందనాలు. మమ్మల్ని అంగీకరించినడుతున్నా మా ప్రార్థనలు ధూపం వలె నీ సన్నిధానమునకు చేరులాగున సహాయం దయచేయము. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించునడుతున్నా నీ వాక్యంతో దర్శించి ఉదక స్నానము చేయమని, మాలో ఉన్న దోషమును తీసివేయమని, మా మనవులు ఆలకించి నీ దీవులతో నింపి పంపమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరముగల నీ యొద్దకు ఆశ్రయమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనదేక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ద్వారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా ఆత్మ లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషింతురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుతురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు
లందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలకు సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగల్ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగ జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లిల్చి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి
దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. పెంతెకోస్తు పండుగ ధవళాదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచి వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మ మూలంలోనే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పెంతెకోస్తును పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇంతటితో సరిపుచ్చుకుందాం. పత్రిక పాఠ్యభాగంను ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త పాఠ్యభాగంలో చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23 నుండి 31 వరకు ఉన్నటువంటి పాఠ్యభాగంను కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచన ప్రారంభము. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఇంతటితో సువార్త పాఠ్యభాగంను ముగించుకుందాం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగా. ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియొక పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన కీర్తన పల్లవి మొదటి చరణం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి
39వ కీర్తన. మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు నధికంబుగా నిచి, ఆత్మానందముతో వారాధలంక శుభవార్త ప్రకటిల్చు బల జ్ఞాన నికరంబు నీచి, ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియమైన సంఘమా, మరి ఒక విశేషమైనటువంటి ఆదివారంలోనికి దేవుడు మనలను నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులు పెంతెకోస్తు పండుగను జ్ఞాపకం చేసుకునేటువంటి దినంగా ఉంటున్నది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళి తిరిగి పరిశుద్ధాత్మని రూపంలో నాటి ఆది క్రైస్తవ సంఘంలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సంఘటన ఈ పెంతెకోస్తు పండుగ. నిజానికి ఇది పరిశుద్ధాత్మని యొక్క పుట్టినరోజు పండుగ అన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా సంఘంలో విశ్వాసుల మధ్య పరిశుద్ధాత్ముడు పుట్టినటువంటి రోజులాగా కూడా మనం దీనిని ఎంచవచ్చును. అదేవిధంగా క్రైస్తవ సంఘం ఎప్పుడు పుట్టింది, ఏ రోజున పుట్టింది అని అంటే ఈ పెంతెకోస్తు దినాన పుట్టింది అని మరి నాటి నుండి నేటి వరకు కూడా భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని యొక్క సంఘం స్థాపించబడినటువంటి ఒక విశేషమైనటువంటి దినంగా ఉంటుంది. అప్పటి వరకు ఇది కేవలము 3 ముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకానొక పండుగలాగా ఉంటూ వచ్చింది. యూదులకు 3 ముఖ్యమైనటువంటి పండుగలు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ అని 3 పండుగలు యెరూషలేముకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మగవారందరూ కూడా తప్పనిసరిగా వచ్చి యెరూషలేము దేవాలయంలో ఆచరించవలసినటువంటి పండుగలుగా అవి ఉంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా యెహోవా దేవుని నమ్ముకునేటువంటి వారు, యూద మతాన్ని గౌరవించేటువంటి వారు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక దేశాల వారు మరి ఈ 3 పండుగలకు హాజరవడం మనం చూస్తూ ఉంటాం. ఈ పెంతెకోస్తు అనేటువంటి మాట క్రైస్తవులకు అనేక మందికి తెలిసి ఉండవచ్చును. పెంతెకోస్తు అంటే 50వ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. ఇది పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చేటువంటి పండుగ. ఇది గ్రీకు భాషలో పెంతెకోస్తుగా పిలువబడుతుంది. కానీ మరి హెబ్రీయులకు, యూదులకు వాళ్ళ భాషలో వాళ్ళు ఏమని పిలుచుకునేవారంటే, మన తెలుగులో చెప్పాలంటే వారాల పండుగ అని పిలుచుకునేవారు. నిజానికి పాత రోజుల్లో ఒక పండుగ ఒక వారం రోజులు ఉండేది. అయితే ఇక్కడ వారాల పండుగ అంటే దీని అర్థం ఏమిటి అని ఆరా తీసి చూసినట్లయితే, అలాంటి 7 వారాలు గడిచిపోయిన తర్వాత, అంటే 7 ఏళ్ళు 49 తర్వాత 1 కలిపితే పూర్ణమైనటువంటి సంఖ్యగా 50గా ఉంటుంది. కనుక 50వ రోజున
వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తూ ఉండేవారు. పెంతెకోస్తు పండుగను ఆచరిస్తూ ఉండేవారు. ఇది మరి ఇతరమైనటువంటి కోత పండుగల్లాగే చక్కటి ఉల్లాసభరితంగా సంతోషంగా గడిపేటువంటి దినంగా వాళ్లకు ఉంటూ ఉంది. చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక దేశాల వారు కూడా వచ్చి దేవాలయంలో పూజలు పునస్కారాలు చేసేటువంటి దినాలు. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిని, మీరు యెరూషలేములోనే ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తాడు, ఆదరణకర్తను నేను మీకు పంపుతూ ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరు క్రీస్తు లేనివారుగా ఉండబోతూ ఉన్నారు అనేటువంటి ఒకవేళ చింత మీకు ఉంటుందేమో. కానీ నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముని మీకు తోడుగా పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు మీకు ఆదరణకర్తగా ఉంటూ ఉంటాడు, మీ సమస్యలు తీరుస్తూ ఉంటాడు. నిజమే. పరిశుద్ధాత్ముని ఎందుకు పంపాలి, పరిశుద్ధాత్ముడు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు, ఏమిటి అని ఒకవేళ కొంతమంది ఆలోచించవచ్చును. కానీ పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వచ్చేటువంటి వర్షంలాగా మానవ చరిత్రలో, యూదుల యొక్క చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయా సందర్భాలలో పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగించినట్లుగా. కానీ ఈ పెంతెకోస్తు పండుగ దినము నుండి క్రైస్తవ సంఘంలో విశ్వాసుల మధ్య నిత్యమై నిలయమై ఉండేటువంటి వాడుగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. క్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎక్కి వెళితే పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి నిత్యమై మన అంతరంగాలలో ఉండేటువంటి అంతర్యామిగా నిత్యము మనతో ఉండేటువంటి వాడుగా దిగి వచ్చాడు. అది ఈ పెంతెకోస్తు పండుగ దినాన జరిగినటువంటి ఒక విశేషమైనటువంటి సంఘటన. క్రీస్తు ప్రభువారు పరిచర్య చేసి ఉన్నాడు. ఎప్పుడు చేశాడు అని అంటే నీటిలో బాప్తిసం తీసుకున్న తర్వాతనే పరిచర్య చేశాడు. అంతకుముందు మరి ఏమేమి చేశాడు అని అంటే అది పరిచర్య కాదు. కేవలము బాప్తిసం పొందిన తర్వాత చేసినటువంటిదే పరిచర్య అని మరి నాటి నుండి నేటి వరకు కూడా భక్తులు చెప్పేటువంటి వివరము. అయితే బాప్తిస్ము కేవలము నీళ్ళలో మాత్రమే కాదు, ఆ సమయంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మును కూడా పొంది ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చి క్రీస్తును అభిషేకించడం మనం చూస్తాం. ఆ విధంగా క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తితో పరిచర్య చేశాడు, ఘనకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. శిలువ శ్రమ వరకు కూడా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. శిలువ మీద 4వ మాటలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివనేంత వరకు దాదాపుగా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కానీ ఇక శిలువ మీద ఒక పాపిగా మరణిస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు దూరమైపోయాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే మనలో శక్తి ఉంటుంది, మనం అనేకమైనటువంటి కార్యాలు చేస్తాము. అందుకని పరిశుద్ధాత్ముని మనం కోరుకోవాలి. మన తెలుగు భక్తులు మరి రాసినటువంటి పాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 243వ పాట మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. కాబట్టి పరిశుద్ధాత్మని మనం కోరుకోవాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలి, అందుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీళ్ళలో మనం ఏ విధంగా ఒకసారి బాప్తిసం తీసుకుంటామో అదేవిధంగా మన జీవితంలో ఒకసారిగా ప్రవేశిస్తాడు. ప్రవేశించనంత వరకు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు, ఏమై ఉన్నాడో లోకానికి తెలియదు.
క్రీస్తు ప్రభువారు తాను శిష్యుల మధ్య జీవించే రోజుల్లోనే ఒకానొక సందర్భంలో మరి మనం చూసినట్లయితే ఆయన మరి పునరుత్థానుడైనటువంటి సందర్భంలో వారి మధ్యకు వచ్చి వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మ మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను ఊదినట్టుగా మనం అక్కడ వివరం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బయలుపరచబడి ఉన్నాడు అని అంటే మరి యేసు మహిమపరచబడాలి. యేసు మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క విశేషాన్ని ఈ లోకం గుర్తించగలదు అనే విధంగా దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అభిషేకించినప్పుడు అక్కడ వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అది తరతరాలుగా ఒక తప్పుడు అవగాహనకు దారితీసినటువంటి అర్థంగా ఉంటూ ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తిని కలిగినటువంటి వారు అన్య భాషల్లో తప్పకుండా మాట్లాడాలి, భాషలు మాట్లాడాలి అనేటువంటి ఒక మరి తప్పైనటువంటి అవగాహన అలవాటు చాలామందిలో ఉంటూ ఉన్నది. ఉదాహరణకు పౌలు బర్నబా వాళ్ళ పరిచర్య దినాలలో అనేక ప్రాంతాలు తిరిగారు, అన్య ప్రాంతాలు తిరిగారు, అన్య భాషలు మాట్లాడే వారి మధ్య తిరిగారు. వాళ్ళ భాషల్లో ఎప్పుడు కూడా మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ స్థానిక భాషలలో వాళ్ళు మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఒకనొక సందర్భంలో పౌలు బర్నబాలు చాలా గంభీరంగా ప్రసంగం చేస్తూ ఉంటే ఇదిగో ద్యుపతి, ఇదిగో హెర్మే అనే విధంగా ఆ ప్రాంతపు ప్రజలు వాళ్ళ దేవతలను గుర్తు చేసుకుంటూ లుకేనియా అనేటువంటి వాళ్ళ స్థానిక భాషలో మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో పౌలు బర్నబాలకు అర్థమయ్యేది కాదు. అంటే ఏమిటనమాట, పౌలు బర్నబాలు వాళ్ళ ప్రాంతీయ భాషలో అక్కడ ప్రసంగం చేయలేదు. ఆ రోజుల్లో ప్రపంచ భాషగా వెలిసినటువంటి గ్రీకు భాషలోనే వాళ్ళు మరి ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. కాబట్టి క్రైస్తవుడైనటువంటి వాడు తప్పకుండా భాషలు మాట్లాడాలి. భాషలు మాట్లాడగలగడం ఎప్పుడు అని అంటే పరిశుద్ధాత్మని పొందినప్పుడు. ఈ విధంగా మరి ఒక విధమైనటువంటి తప్పుడు నమ్మకాలు అవి మనల్ని ఏలుతూ ఉన్నాయి. అది మంచి అవగాహన కాదు. ఉదాహరణకు భారతదేశానికి వచ్చినటువంటి ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి మిషనరీ విలియం కేరీ, ఆయనకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి భాషలన్నీ కూడా తెలుసు, నేర్చుకోగలిగాడు. అటువంటి వరం అతనికి ఉన్నది. అంత మాత్రమే కాకుండా దగ్గరుండి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేయించాడు. ఈ రకంగా విలియం కేరీ తన విశేషాన్ని చాటుకున్నాడు. ప్రజలు గుర్తించారు. ఆ రోజుల్లో ఒక పల్లెటూళ్ళలో బ్రిటిష్ వారి ప్రాంతం కానిటువంటి ప్రాంతంలో మకాం ఉంటున్నటువంటి అతనిని బ్రిటిష్ ప్రాంతానికి బ్రిటిష్ వాళ్ళు ఆహ్వానిస్తారు. తన సొంత ప్రజలు కలకత్తాకు ఆహ్వానించి ఇక్కడ కాలేజీలో, ఇక్కడ యూనివర్సిటీలో నువ్వు సంస్కృత భాష అధ్యాపకుడిగా, ప్రొఫెసర్గా పనిచేయని ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ రకంగా మరి ఉన్నటువంటి ఈ విలియం కేరీకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి మనకు ఈ రోజుల్లో ఉంటున్నట్లుగా ప్రతి ప్రార్థన కూడికలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. రకరకాలుగా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదే భాషలు మాట్లాడడం అని అంటూ ఉంటారు. ఆ రకమైనటువంటి పనులు మరి తన జీవితంలో జరిగినట్లుగా ఎక్కడా కూడా దాఖలాలు లేవు విలియం కేరీ. మరి చక్కటి అన్య భాషలు నేర్చుకుని అన్య భాషల్లో
బైబిల్ను తర్జుమా చేయగలిగి ఉన్నాడు. అతనికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? కాబట్టి కొన్ని విషయాలను చాలా మరి వివేకంతో మనసాక్షితో మనం ఆలోచించి ఏది మేలైనదో దానిని అనుసరిస్తూ ఉండాలి. త్రియేక దేవుణ్ణి నమ్మేటువంటి ప్రజలంగా ఉంటూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు తమ తమ కార్యాలను చేసేటువంటి వారుగా ఉన్నారని నమ్మేటి జనాంగంగా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని అనకూడదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు మరి మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, తన కార్యాలు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు శక్తిమయమైనటువంటి వాడు. మనకు విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో అటువంటి వాడు. మనకు వైర్లు ఉంటాయి కానీ వైర్ లోపల ఉన్నటువంటి మంట తెలియదు. ఆ వైర్ పట్టుకుంటే షాక్ కొట్టినప్పుడు తెలుస్తుంది దాని యొక్క ప్రభావం ఎంతో. పరిశుద్ధాత్ముడు కూడా మనలో మరి అంతర్లీనమై ఉన్నాడు, దాగి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మరి వైర్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ లాగానే పనిచేస్తూ ఉంటాడు, వెలిగిస్తూ ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మంటలాగా కనపడాలి, మంటలాగా పనిచేయాలి అని అనుకోవడం అవివేకం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘమా, ఏది మేలైనటువంటి అవగాహన, ఏది ఉత్తమమైనటువంటి బోధో మరి తెలుసుకొని దాని ప్రకారంగా మనం మన క్రైస్తవ విశ్వాస యాత్రలో మరింత బలపడి స్థిరపడాలని, పెంతెకోస్తు అనుభవాన్ని మనమందరం కూడా కలిగి ఉండి పరిశుద్ధాత్మ వరాన్ని పొందినటువంటి వారముగా పరిశుద్ధాత్మ క్రియలు మన ద్వారా జరిగేలాగున పరిశుద్ధాత్మని మనము ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ రా, దిగిరా, నన్ను ఆవరించు, నన్ను అభిషేకించు అన్నట్లుగా మన జీవితాలు మనం కొనసాగించాలి. అటువంటి ధన్యకరమైనటువంటి క్రైస్తవ విశ్వాస యాత్ర మనకు మెండుగా అనుగ్రహించులాగున దేవుని ప్రార్థించుదాం. ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడలారా, ఈరోజు మనము పెంతెకోస్తు పండుగ ఆదివారమును ఆచరిస్తూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ అనగా 50వ దినము. మరి గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలముల పండుగను ఆచరించిన తర్వాత వారు 7 విశ్రాంతి దినములు గడిచిన తర్వాత మరి దేవునికి ఆ ప్రథమ ఫలముల నుండి వచ్చిన వాటిని దేవునికి మరి నైవేద్యముగా అర్పించి గొప్ప పండుగను చేసుకుని ఉన్నారు. దానిని మనము పెంతెకోస్తు పండుగ. గమనించినట్లయితే ఇశ్రాయేలీలు పరిశుద్ధ సమాజముగా కొన్ని దినాలే కూడుకునేవారు. ఆ రోజులలో ఈ యొక్క 50వ దినమున పెంతెకోస్తు దినమున వారు పండుగ పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ సమాజముగా కూడుకునేవారు. గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి వారు విడిపింపబడిన తర్వాత సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు వారు పరిశుద్ధ సమాజముగా కూడుకున్న రోజే ఇశ్రాయేలీలకు మోషే మరి యెహోవా దేవుని ద్వారా మోషేకు ధర్మశాస్త్రము ఇయ్యబడినది. అంటే ఈ పెంతెకోస్తు పండుగ రోజున జరిగిన విశేషాలు చాలా బహుబలీయముగా మనకి కనబడుతూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే మోషేకు ధర్మశాస్త్రము ఇయ్యబడిన రోజు పెంతెకోస్తు పండుగ రోజు. గమనించినట్లయితే మరి ఈ ప్రథమ ఫలముల పండుగ తర్వాత మరి 49 రోజుల తర్వాత వచ్చిన పండుగే ఈ పెంతెకోస్తు పండుగ. గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడలారా, మరి చూచినట్లయితే మనము ప్రభువు
పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రథమ ఫలంగా అందరికంటే మరి అప్పటి వరకు చనిపోయిన వాడు తిరిగి లేచిన వాడు ఎవరు లేరు. అయితే ప్రభు మరి పునరుద్ధానుడైన రోజు ప్రథమ ఫలము అంటే మరణము నుండి జయించి తిరిగి లేచినవాడు నీ ప్రభు. అందుకనే ఆయన ప్రథమ ఫలము. ఆ ప్రథమ ఫలము అప్పటి నుండి 7 వారాలు తర్వాత ఈ పెందుకోస్తు పండుగ అంటే ఆ రోజుల్లో పస్కా తర్వాత 49 రోజులు గడిచిన తర్వాత 50వ రోజు వారు పెందుకోస్తు దినాన్ని ఆచరించేవారు. కాబట్టి ఈ పెందుకోస్తు పండుగకు బహుబలీయమైనటువంటి విశేషము ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీలు తనకు ఒక పరిశుద్ధ జనముగా స్వకీయ సంపాద్యముగా ఆయన ప్రజలుగా ఉండడానికి దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా తనకు యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉండడానికి ఆయన మనలను నిర్ణయించుకున్నాడు. మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు మరి పాపిని పాపముల నుండి విడిపించేవాడు, అంటే ఒప్పింపచేయవాడు. పాపి చేసిన పాపములను తనకు చూపించడం ద్వారా పాపము నుండి మరి విడిపింపబడడానికి ఆస్కారం కలిగిస్తాడు. అలాగే మరి క్రీస్తు రక్తములో వాడు బహుగా కడగబడి రక్షణ పొందేటట్లు చేస్తాడు. పరిశుద్ధాత్మ చేత మరి మనమందరము నడిపించబడతాం. ఎవరైతే మరి పాపి రక్షణ పొంది మరి దేవుని రక్షణలో ఎదుగుతూ ఉంటాడో వాడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాడు. ఎందరు తన అంగీకరిస్తారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచేవారు దేవుని బిడ్డలుగా ఉంటారు. తద్వారా దేవుడు తన ఆత్మ చేత వారిని నడిపిస్తాడు. మరి గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందిన వారు మరి ప్రభు అయిన క్రీస్తుకు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ పాపిని పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ పాపిని మంచి మార్గంలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మరి మనలను క్రీస్తు ప్రభువుకు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండేటట్లు చేస్తుంది అనే విషయాన్ని తేటతెల్లంగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ రోజు వినబడిన ధ్వని, ఆ మేడగదిలో వారందరికీ వినబడింది ధ్వని. మరి అలాగే రెండవది కనబడినది అగ్ని జ్వాలలు. మూడవది మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు నింపబడ్డారు. అంటే ధ్వని, శబ్దము మనం గమనించిన రెండవది అగ్ని జ్వాలలు, మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారందరికీ దేవుడు వాక్శక్తిని అనుగ్రహించాడు. ఇవన్నీ పొందుకున్నది ఎప్పుడు? వారు ప్రార్థనలో గడిపినప్పుడు. ఓ విశ్వాసి, నీవు మామూలుగా ఉంటే రక్షింపబడవు. నీవు దేవునితో మరి దేవుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలో నీకు గొప్ప పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆత్మను కుమ్మరిస్తాడు. తద్వారా నీవు అన్య భాషలు మాట్లాడతావు. అలాగే ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు అన్య భాషలో మాట్లాడారు. ఆత్మ ఏ విధంగా ఉంది అంటే అగ్ని జ్వాలలుగా ఉంది. ఆత్మ అగ్ని జ్వాలలుగా ఉంది. గొప్ప శబ్దముతో వచ్చింది. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అన్య భాషలు మాట్లాడారు. మరి శిష్యులందరూ భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉన్నారు. కాబట్టి సంగమా, నీవు పాపములను ఒప్పుకొనడానికి, పరిశుద్ధాత్మను పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంతకాలము నీవు
మరి నీ ఇష్టానుసారంగా జీవించావు, ఈ లోక మర్యాదను అనుసరించావు. అయితే దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరింపబోచున్నాడు. నీవు పాపములను విడిచిపెట్టినట్లయితే పరిశుద్ధ దేవుడు నీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను నీతి మార్గములో నడిపిస్తాడు. మరి నీవు పాపములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మరి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తావు. ఇదిగో రాబోయే దినాల్లో తీర్పు ఉంది, ఇదిగో ప్రతి వానికి వాని ఫలము చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని తెలియజేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మరి నీపైకి దిగి వచ్చిన రోజే నీ రక్షణ ఫలించిన రోజు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చిన రోజే నీ రక్షణ ఫలించిన రోజుగా ఉంటుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే మనలను మరి నీవు నేను మనందరం కూడా ఆ పరిశుద్ధాత్మను పొందే ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనలను అంతము వరకు కాపాడి ముందుకు నడిపిస్తాడు. ఎప్పటి వరకు? అంతము వరకు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి పరిశుద్ధాత్ముడు పాపములను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజే నీ రక్షణ దినము. పరిశుద్ధాత్ముడు మరి మనతో ఉండి మనలను ముందుకు నడిపిస్తాడు. ఎప్పటి వరకు అంటే అంతము వరకు నడిపిస్తాడు. మరి ఆ ఆత్మను నీవు పొందావా? నేను పొందానా? ఏదో ఈ ఆత్మ ఏదో ఒక సంఘంలోనే దొరుకుతుంది అనుకున్నావా? అంటే పెందుకొస్తూ అనే సంఘానికి వెళ్తే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు, మిగతా సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదా? ఉంది. నీవు దేవునిలో నీవున్నప్పుడు, దేవునితో సహవాసం కలిగినప్పుడు, దేవుని ఎడల నీవు భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనలు విని సహాయం చేస్తాడు, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు, మరి నీ పాపములకు విమోచన కలుగజేస్తాడు. ఆయన కుమ్మరింపించినటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు నీ పాపమును కాల్చివేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఆయన పరిచర్య చేయడానికి ముందుకు వెళ్తావు. మరి పరిచర్య చేయడమే కాకుండా మరి గమనించినట్లయితే మీరు ఏమి బోధించాలో సందర్భానుసారమైనటువంటి బోధ నీకు అనుగ్రహింపబడుతుంది. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కలిసి జీవించి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి గొప్ప దీవెన నీకు కలుగుతుంది. కాబట్టి అలనాడు పెందుకోస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఈ పెందుకోస్తు పండుగ రోజున ఈ పరిశుద్ధాత్మను నీవు పొందగోరుచున్నావా? పొందగోరుచున్నట్లయితే నీ హృదయాన్ని దేవునికి అర్పించు. దేవా, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు అని ప్రార్థించు. నీ ప్రార్థన విన్న దేవుడు అలనాడు మేడగదిలో ఉన్నవారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించిన దేవుడు ఇప్పుడు నీవు ప్రార్థించగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. నీవు ఆయన బిడ్డగా ఉంటావు, రక్షణ పొందుతావు, ఆయనకు సాక్షులుగా ఉంటావు. అట్టి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనందరకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన పెందుకొస్తు పండుగ ఆదివారం నుండి ఈ పెందుకొస్తు పండుగ ఆదివారం వరకు మమ్మల్ని మీ రెక్కల నీడ కాపాడారు. వందనాలు తండ్రి. ఈ యొక్క మే నెలలో చివరి ఆదివారమున నాయన ఈ పెందుకొస్తు పండుగ ఆదివారం జరుపుకోవడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. యేసయ్య శిలువ శ్రమ మరణమును పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినములు 11 సార్లు అందరకు కనబడి ఆయన ఆరోహణుడయ్యాడు. ఆరోహణ అవుతూ నేను తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను,
మీకు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్త, సత్య స్వరూపి నేను ఆయన పంపిస్తాను. ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు అని సెలవిచ్చారు. అదేవిధంగా పెందెకొస్తు పండుగ రోజున మేడగదిలో వారు ప్రార్థించుచుండగా తండ్రి ఆ మేడగదిలో వారు ప్రార్థనలో ఉంటుండగా బలమైన ధ్వని వచ్చింది, గాలితో కూడిన ధ్వని. తరువాత అగ్ని జ్వాలలు విభాగింపబడి ప్రతి వారి మీద వాలగా వారు పరిశుద్ధాత్మను పొందారు, అన్య భాషలు మాట్లాడారు. తండ్రి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి వారందరూ సంతోషించారు. నాయన నీకు వందనాలు. అలనాడు ఇశ్రాయేలీలు నాయన ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర పరిశుద్ధ సమాజముగా కూడి ఆ యొక్క ధర్మశాస్త్రమును మోసే ద్వారా పొందిన రోజు పెందెకొస్తు పండుగ రోజు. అలాగే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు పెందెకొస్తు పండుగ రోజు. అలాగనే నాయన తండ్రి ఈ సమయంలో తండ్రి ఇశ్రాయేలు పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ తర్వాత 7వ ఆదివారముల తర్వాత పండుగ చేసుకున్నారు. అది పెందెకొస్తు పండుగ రోజు. కాబట్టి ఈ పెందెకొస్తు పండుగ యొక్క దినము యొక్క విశిష్టత తెలుసుకున్న వారమై నాయన నీ ఆత్మ పరిశుద్ధ సమాజంగా కూడి నీ ఆత్మను పొందిన రోజు, నీ ధర్మశాస్త్రమును పొందిన రోజు జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో కూడా ఆ యొక్క ధర్మశాస్త్రమును, ఆ యొక్క పరిశుద్ధాత్మను మేము పొంది మేము చక్కగా సర్వసత్యములో ఆ పరిశుద్ధాత్మ నడిపించిన రీతిలో నడిచి బుద్ధిగంతముల వరకు నీకు సాక్షులుగా ఉండడానికి కృప దయచేయండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క వాట్సాప్ ద్వారా తండ్రి, ఫేస్బుక్ ద్వారా తండ్రి, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క తండ్రి వర్తమానములు తండ్రి ప్రార్థన ఆరాధనలు నాయన బిడ్డలకు అందించుచుండగా వారిని ఆత్మతో నింపండి. నాయన నీ కృపా దీవెన తోడుగా ఉంచండి తండ్రి. సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సేవ చేస్తున్నటువంటి నీ దాసులమైన మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా కుడియర్లకు ముందు వెనుకలు మీరు తోడైండండి. ఏ లోటు లేకుండా మమ్మల్ని కాచే దేవుడు, కాపరిగా ఉండే దేవుడు, పోషకుడుగా ఉండే దేవుడు, మమ్మలను ముందుకు నడిపించి మమ్మలను ఆయన సాక్షాత్మై వాడుకునే దేవుడు. నీకు వందనాలు, స్తోత్రములు. నీ దీవెనాశీర్వాదము మాకును నా కుటుంబం అందరి కుటుంబములకు అనుగ్రహించి గడిచిన పెందెకొస్తు పండుగ ఆదివారం నుండి ఈ పెందెకొస్తు ఆదివారం పండుగ వరకు కాపాడిన మా తండ్రి, ఈ పెందెకొస్తు పండుగ ఆదివారం నుండి మరలా వచ్చే సంవత్సరం పెందెకొస్తు పండుగ ఆదివారం ఆచరించే పర్యంతం నీ సన్నిధి దీవెన మాతో ఉంచుమని నీ ఆత్మతో నింపి మేము నీ రక్షణ అనుభవమును ఎరిగిన వారమై నీతో కలిసి జీవించి తండ్రి అనేకులకు తండ్రి ఈ లోకంలో సాక్షులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని అట్టి దీవెనతో నింపి అట్టి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మీ కృపలో వర్ధెల్ల చేయమని మీ కృపా దీవెన ఆశీర్వాదము మా అందరికీ తోడుగా ఉంచి ఈ కరోనా కాలంలో ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో నీ దీవెనతో వెలుగొందరని కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలను తేకదృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిను దింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. పంపుము దేవా
దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి ఆయన దీవెనతో నింపును గాక. ఆమేన్.